సమాధానము కలుగునుగాక. ఆమె అందరూ కూడా ఈ ఉదయ కాలంలో కూడి రావటాన్ని బట్టి ప్రభువారిని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రభువారు మనకు ఆయనే బోధకుడుగా ఉండి మనకు బోధిస్తూ వచ్చారు. కాబట్టి మొదటి అధ్యాయంలో మనము ఎన్నవ భాగం అంటే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక అనే మాటని మనము గత దినము ధ్యానించుకోవటం జరిగింది. మీకు చెప్పాను, కృప అంటే ఎవరు, సమాధానం అంటే ఎవరు అని మీకు బోధించటం జరిగింది. ఆ కృప, ఆ సమాధానము యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చినది అనే అంశాన్ని మనం ధ్యానించుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. దీనికి ఒక్క మాట మాత్రం చదివేసి తదుపరి మాటలకి మనం వెళదాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం అందరూ కూడా తెరుచుకున్నప్పుడు, 2వ అధ్యాయాన్ని మనం తెరుచుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉన్నది 13-14 వచనాలలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. ఇంకా అలాగే 15-16లో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇప్పుడు చెప్పండి, లోకంలో సమాధానం ఎవరు? యేసు ప్రభువే. సమాధానానికి కారకుడు ఎవరు? యేసు ప్రభువే. ఆ సమాధానాన్ని ఎలాగ తీసుకొచ్చాడు? శిలువ ద్వారా, శిలువ రక్తము ద్వారా, ఆయన శిలువలో కొట్టబడటము ద్వారా, ఆయన శిలువను మోయటము ద్వారా, శిలువలో రక్తం కార్చటము ద్వారా దూరస్తులుగా ఉన్న మనము సమీపస్తులుగా మార్చబడ్డాం. మనము ఆయనకు విడిపోయి దూరముగా ఉండే మనము ఆయన రక్తము ద్వారా సంధి చేయబడ్డాం. సంధి అంటే సమాధానపరచబడుట, ఐక్యపరచబడుట. కాబట్టి ఈ కృప, ఈ సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పొందుకోగలం. ఎందుకంటే సమాధాన కారకుడు యేసు ప్రభువారు మాత్రమే. అందుకే పౌలు గారు ఆయన రాస్తున్న పత్రికలలో ఈ కృప, ఈ సమాధానం అందరూ తెలుసుకోవాలి, అందరూ పొందుకోవాలి, అందరూ ఆ కృపలోను సమాధానాన్ని అనుభవించాలి. ఎందుకంటే ఆ కృప, ఆ సమాధానమే మనల్ని దేవునితో ఐక్యపరచుచున్నది. దేవుని సన్నిధికి మనం వెళ్ళేదానికి అర్హతను తీసుకొచ్చినవి అవే. అది ఎవరు తీసుకొచ్చారు అని అంటే క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. కాబట్టి అందుకే ఈ కృప, ఈ సమాధానం అనే మాట ప్రతి పత్రిక యొక్క ప్రారంభంలోనూ, ప్రతి పత్రిక యొక్క ముగింపులోనూ ఆ కృపతోనే ప్రారంభించి ఆ కృపతోనే ముగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
కొత్త నిబంధన అంతటా కూడా ఫుల్ అండ్ ఫుల్ గ్రేస్, కృప 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 కృప, వేరొకటి కానే కాదు. కాబట్టి కృప అవసరమై ఉన్నది. ఆ కృప వలనే మనం రక్షించబడ్డామని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఇదే 2 అధ్యాయంలో ఎఫెసీలో మనం కృపచేతనే రక్షించబడ్డామన్న మాట పౌలు గారు చక్కగా ఇక్కడ రాస్తూ ఉంటున్నారు. 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా ఎంత అద్భుతంగా రాయబడిందో. రక్షణ అనేది దేని ద్వారా వచ్చిందంట? విశ్వాసము. ఎట్లాగా? 8వ వచనంలో, విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షించబడితిమి. అప్పుడు ఎవరి కృపచేత? యేసుప్రభు కృపచేత. హల్లెలూయా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? కృప చూపించటానికి. ఆ కృప ద్వారా మనకేం దొరుకుతుంది? రక్షణ. ఆమేన్. హల్లెలూయా. అందుకనే కృపలోనే రక్షణ, కృప ద్వారానే రక్షణ. అందుకని ఆ కృప ఎవరి మీదకి చూపించాడు? అర్హత లేని మన మీద, అర్హత లేని మన మీద, పాపులైన వారి మీద. ఇంకో మాట రాయబడింది, మనము ఇంకా పాపులై ఉండగానే, ఇంకా పాపం చేస్తూ ఉండగానే ఆయన మన కొరకు చచ్చిపోయినాడు. ఇంకా పాపం చేయండి అనడానికి కాదు, పాపాన్ని మానండి, ఇంతవరకు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించేశాను, నేను ఇంతవరకు మీరు చేసిన రుణాన్ని తీర్చేశాను, ఇంకా రుణం చేయొద్దండి, ఇంకా మీరు అప్పు చేయొద్దండి, ఇంకా మీరేం చేయొద్దు, ఇంకా పాపిష్టి కార్యాలు చేయొద్దు, మీకోసం నేను శిక్ష భరించేశాను, మీరు పాపం చేస్తుండగానే నేను చేసేసాను, ఇప్పుడు నేను బలియాగం అయిపోయాను, ఇప్పుడు మీరేం అవ్వకూడదు అంటే పాపులు కాకూడదు అంటాడు. కావున కృప అనేది మనకేం తీసుకొచ్చిందంటే రక్షణను తీసుకొచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటని పౌలు గారు మెన్షన్ చేశారు. తర్వాత మాటకి ఈరోజు మనం వెళదామండి. తర్వాత మాటకి మనం వెళదాము. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుందామంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఇది ధ్యానం చేద్దాం మనం ఈరోజు. ఈ పాయింట్ని మనం ధ్యానం చేద్దాం. ఏది? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, యేసుక్రీస్తుని గురించిన సువార్తని పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. యేసుప్రభు యొక్క రావటానికి గురించి, లేదా యేసుప్రభు శరీరమును దాల్చి ఈ లోకానికి కృపను సమాధానాన్ని ఇవ్వటానికి వస్తాడు అనే విషయం యేసు వచ్చిన తర్వాత కాదు, యేసు ఈ భూలోకానికి రావడానికి ముందే అది వాగ్దానం చేయబడిందంట. ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశారంట. అప్పుడు లేఖనాలు అన్నప్పుడు, లేదా ముందే వాగ్దానం చేయబడింది అన్నప్పుడు ఎక్కడ వాగ్దానం చేశాడు? ఏ పుస్తకాల్లో వాగ్దానం ఉంది? ఏ పుస్తకాల్లో లేఖనాలలో ఆయన గురించి ముందుగానే చెప్పబడింది అనే లేఖనాల్ని, ఒక 2-3 లేఖనాలని మనం చూడబోతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చినాక ప్రభు కాదు, రాకముందే ఆయన ప్రభు, రాకముందే ఆయన దేవుని కుమారుడే. గుర్తుపెట్టుకోండి, ఆయనను గూర్చిన సువార్త ఆల్రెడీ ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా చెప్తారా? ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? మొదటి వాగ్దానము ఎక్కడ చేయబడిందంటే ఏదెను తోటలో చేయబడింది. ఎవరు వస్తారని? ఆయన కుమారుడు వస్తాడని. ఎక్కడ వాగ్దానం చేశాడు? పరలోకపు తండ్రి ఏదెను తోటలోనే చేశాడు. హల్లెలూయా చెప్తారా? ఎక్కడ చేశాడు? ఏదెను తోటలో 3వ అధ్యాయం 15వ వచనంలో చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే వాగ్దానం చేశాడు. చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మరియు
నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ చూసారా ఈ మాటని? ఇక్కడ ఏదెన్లో ఆదాము అవ్వలు పాపం చేసి పతనమైపోయిన తర్వాత దేవుడు వాళ్ళని సంధించడానికి వచ్చినప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఎవరెవరు ఉన్నారు? ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది. ఆదాము అవ్వల్ని పాపములో పడేసినటువంటి సర్పం కూడా అక్కడ ఉన్నది. ఆమె ఈ ముగ్గురు ఉన్నారు అక్కడ. దేవుడు ఉన్నాడు నాలుగవ వ్యక్తిగా, గమనించండి అక్కడ. ఇప్పుడు దేవుడు చెబుతా ఉన్నాడు, ఇది ఈ మాట ఎవరితో చెబుతున్నాడు అనే విషయాన్ని 14వ వచనం నుండి మీరు చదివితే అర్థమవుతుంది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాక్కుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు దాంతో చెప్తా ఉన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలగజేస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతో మాట్లాడుతున్నాడు. సర్పమా, నీకును స్త్రీకిని. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ స్త్రీ ఎవరు? అవ్వ. హల్లెలూయా. నీకును స్త్రీకిని. ఇప్పుడు ఎవరి మాట వినింది స్త్రీ? సర్పం మాట వినింది. సర్పం మాట విన్నందువలన స్త్రీ ఏమైంది? పాపములో పడిపోయింది. హల్లెలూయా. చూడండి, గమనించండి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. ఇక్కడ కాన్వకేషన్ మారుతా ఉంది. హల్లెలూయా చెప్తారా? నీకును స్త్రీకిని అక్కడ వరకు ఓకే. అయితే నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును. అప్పుడు స్త్రీ సంతానముగా ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనే నీ తలను తన్నబోతున్నాడు. ఆమేన్. అక్కడ మీరు పుట్నోట్లో అది అని ఉంటుంది, చూసారా? 15వ వచనంలో చూసారా మాట? 15వ వచనంలో వైరము కలగజేసేదను, అది నిన్ను అనే స్థలంలో, అది అనే స్థలంలో ఏదో ఒకటి వేస్తున్నారు చూడండి, 1. అట్లే దాన్ని కింద చూడండి మూల భాషలో ఆయన. చెప్పండి, ఎవరు? ఆయన. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఇక్కడ ఎవరి గురించి చెప్తా ఉంది? ఆయన గురించి చెప్తా ఉంది. ఎవరు ఆయన? స్త్రీ సంతానంలో వచ్చే ఆయన ఎవరు? స్త్రీ సంతానంలో పుట్టిన ఆయన ఎవరు? పురుషుని సహాయం లేకుండా ఒట్టి స్త్రీకే పుట్టినవాడు ఈ లోకంలో ఎవరైనా ఉండారా? ఆయనే జీసస్. హల్లెలూయా చెప్తారా? అప్పుడు సాతానికి తెలుసు యేసు ప్రభు వారు స్త్రీ సంతానంలో రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే అక్కడ రాయబడింది, అది నిన్ను తల మీదనే కొట్టును. హల్లెలూయా. ఆ సర్పాన్ని యేసు దేని మీద కొట్టడానికి వచ్చాడు ఈ లోకానికి అంటే తల మీదనే కొట్టును. హల్లెలూయా చెప్తారా? యేసు సిలువలో సాతాను యొక్క తలను నలగగొట్టాడు, చితక త్రొక్కేశాడు. ఆ ప్రొఫెసీ, ఆ వాగ్దానం, పాపం ఎప్పుడు చేయబడిందో, మనిషి ఎప్పుడు పతనం అయిపోయాడో, మనిషి ఎప్పుడు దేవునికి దూరం అయిపోయాడో, మనిషి ఎప్పుడు మరణానికి దగ్గరైపోయాడో, ఆ రోజే దేవుడు ఒక నిరీక్షణతో కూడిన వాగ్దానం చేశాడు. ఆ పాపముల నుండి విడిపించటానికి ఆయన రాబోతున్నాడు. ఆయన స్త్రీ సంతానంలోనే వస్తాడు. హల్లెలూయా. అందుకే నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం. ఈరోజు క్రైస్తవుల మీద ఎందుకు దాడులు? సంఘాల మీద ఎందుకు దాడులు? దాడి చేసేవాడంట ఎవరి సంతానం?
సర్పం సంతానం, మనమంతా దేవుని సంతానం. వీళ్ళిద్దరికి ఏమి ఉంటుందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనలో పనిచేసేది జీసస్, మనలో పనిచేసేది ఆయన వాక్యం, మనలో పనిచేసే ఆయన స్వభావం, మనలో పనిచేసేది పరిశుద్ధాత్ముడు. కానీ వారిలో పనిచేసేది అపవాది, సాతాను. అందుకే ఏముంటుంది ఎప్పుడు? చెప్పండి గట్టిగా. వైర్యం ఉంటుంది. సాతాను సంతానమునకును దేవుని సంతానమునకు ఏముంటుంది? వైర్యం. సాతాను సంతానం ఎవరు? క్రీస్తులోనికి రానివాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు అపవాది సంతానమై ఉన్నాడు. అందుకే అపవాది మార్గంలో వాడు ఉన్నాడు కనుక వాడు ఏం నేర్పిస్తున్నాడు అవే చేస్తున్నాడు. కానీ వాగ్దానం ఎప్పుడు చేయబడిందో తెలుసా మీకు? ఆదికాండము. చెప్పండి గట్టిగా, ఎక్కడ చేయబడింది? ఆమేన్. ఒక చిన్న మాట చెప్తానండి. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలలో యేసుని గురించి వాగ్దానం ఉన్నది. ఎలా చెప్తారా? ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలలో యేసుక్రీస్తుని గురించిన వాగ్దానాలు ఉన్నాయి, యేసుక్రీస్తుని గురించిన సాదృశ్యాలు ఉన్నాయి, యేసుక్రీస్తుని గురించిన ఛాయలు మనకు కనబడతాయి. అది మనం గుర్తించాలి. అయితే 2-3 లేఖనాలు మాత్రం మీకు నేను వేగంగా చూపించేసి త్వరగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి లేఖనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయం. అందరూ లూకా సువార్త 24వ అధ్యాయాన్ని తీసుకుందాము. తీసుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో నేను 25వ వచనం నుండి మీతో చదువుతాను. జాగ్రత్తగా మీరు పరిశీలించి రాసుకొని నేర్చుకోండి. అందుకు ఆయన, యేసుప్రభు వారు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అన్నమాట ఇప్పుడు నేను చదివేది. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా చెప్తారా? యేసుని గురించి ఎక్కడెక్కడ రాశారంట? 27 అంటాడు, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఎవరి గురించి రాయబడి ఉందని యేసుప్రభు చెప్తున్నాడు? తన్ను గురించే. మోషే ప్రవక్తలు అంతా ఎవరి గురించి రాశారనుకున్నారు? ఇప్పుడు ఆదికాండము 3:15 చదివాము కదా. ఈ ఆదికాండాన్ని పుస్తకాన్ని ఎవరు రాశారనుకుంటున్నారు? మోషే చేత రాయబడింది. హల్లెలూయా. 5 పుస్తకాలు మోషే చేత రాయబడింది. తర్వాత అనేక మంది రాశారు పుస్తకాలని. అన్ని పుస్తకాలలో ఎవరి గురించి రాయబడి ఉంది అని అంటే యేసు ప్రభు గురించే రాయబడి ఉంది. హల్లెలూయా. ఇంత రికార్డ్స్ ఉంటే, ఇంత ఎవిడెన్సెస్ ఉంటే, ఇంత వాగ్దానాలు ఉంటే, ఇంత ప్రవచనాలు ఉంటే యేసు దేవుడు కాదంటే నవ్వు రాదా? పిచ్చి మాలోకం వాళ్ళంతా పిచ్చి మాలోకంలో ఉన్నారు. యేసు దేవుడు కాదని చెప్తాడే, ఎంత అద్భుతం కదా. హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. లోకస్తులు గుర్తుపెట్టుకో, యేసు నిన్న మొన్న వచ్చినవాడు కాదు. జగత్తును అందులో ఉన్న సమస్తాన్ని నిర్మించినవాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కలగదు, కలగలేంది. ఆయన కలిగించాడు కాబట్టే ఇన్ని పాటలు పడుతున్నాడు మన ఎడల. ఆయన మనల్ని పుట్టించాడు, మనమంతా ఆయన బిడ్డలం కాబట్టే మనం నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని తానే ఈ లోకానికి దిగి వచ్చి రక్షిస్తూ ఉన్నాడు. తన బిడ్డల కోసం తండ్రి ఏమైనా చేయగలుగుతాడు కదా.
పక్కనోడికి ఏమైనా చేయగలుగుతాడా తండ్రి? పక్కింటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. తన కొడుక్కి, తన కుమార్తెకి, తన కుమారులకి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు పేరెంట్స్. అయితే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా హెల్ప్ చేయొచ్చు, కానీ ప్రాణం పెట్టి అంతగా నిలబడలేరు ఏ పేరెంట్స్ కూడా. సేమ్ లైక్ లోకంలో ఉండేవన్నీ కూడా మనుషుల్ని కనలేదు కాబట్టి అట్లాగనే ఉంటుంది. దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి అందుకే తన ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడు యొక్క సువార్త ఎప్పుడో రోమన్స్ చాప్టర్లో రాయబడటం వల్ల స్టార్ట్ అవ్వలేదంట. అది ఎప్పుడు నుంచి ఉందంట? ప్రవక్తలు ముందుగానే ప్రవచించిన ప్రవక్తన ఆ వాగ్దానాలను దేవుడు చేశాడట ముందుగానే. ఎవరి గురించి ఆ వాగ్దానం? కుమారుని గురించి. ఎవరా కుమారుడు? యేసు అనే కుమారుడు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా గట్టిగా? అలాగే 44వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే 44వ వచనంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం నెరవేరిందంట? ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఎవరెవరు ద్వారా అంట? మోషే ధర్మశాస్త్రంలోను. మోషే ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు, ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఉండే పుస్తకాలని మోషే ధర్మశాస్త్ర పుస్తకాలు అంటారు. తర్వాత ప్రవక్తల గ్రంథాలు అంటాడు. ప్రవక్తల గ్రంథాలు అని అంటే ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కదప్ప ఓల్డ్ టెస్టిమెంట్లో. యేసయ్య నుండి మలాకి వరకు ఉండే ఆ పుస్తకాలని ప్రవచన పుస్తకాలు అంటారు. ఆ ప్రవచన పుస్తకాలన్నిటిలో నన్ను గురించే రాయబడి ఉంది అని యేసుప్రభు అంటున్నాడు. తర్వాత 3వది కీర్తనల గ్రంథములోనూ. కీర్తనల గ్రంథాలు అని దేని అంటారంటే కీర్తనల గ్రంథమును, ఇంకో మాట పద్య గ్రంథాలు అని అంటారు. యోబు గ్రంథము నుండి పరమగీతాల వరకు ఉండేటటువంటి అన్నీ కూడా కీర్తనల గ్రంథంలోనికి వస్తుందన్నమాట, ఆ భాగంలోకి. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఆ ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న అన్ని భాగాలలో ఎవరి గురించి రాయబడి ఉన్నది? యేసుని గురించి రాయబడి ఉన్నది. ఎందుకు 3 భాగాలుగా 39 పుస్తకాలు చేశారు అని అంటే, యూదులు 3 భాగాలుగానే చూస్తారు పాత నిబంధనని. ఒక భాగం మోషే పుస్తకాలని, ఇంకో భాగం ప్రాఫిటికల్ బుక్స్ అని, ఇంకో భాగం కీర్తనల బుక్ అని 3 భాగాలుగా చూస్తారు. దాన్నే హీబ్రూలో తనాక్ అన్నారు. తనాక్ అనేటటువంటి ఆ మాటని హీబ్రూలో వాడారు. తనాక్ అంటే మొట్టమొదటిది తోరా అనే మాట, అదే ధర్మశాస్త్ర గ్రంథాలు. తర్వాత నాక్ అనే మాట ప్రియమైన వారిలా నెవాయిం అనేది, నెవాయిం అంటే ప్రవక్త అని అర్థం. నివాయిం అంటే ప్రవక్తల గ్రంథాలు. హల్లెలూయా. తనాక్ కే అంటే కెతువీం అంటే కీర్తనలు అని అర్థము. కాబట్టి పాత నిబంధనని హెబ్రీ పండితులు 3 భాగాలుగా దాన్ని చూస్తారు. ఒకటి తనాక్ అనే ఆ భాగాన్ని 3 భాగాల్ని కలిపి వాడబడిన మాటే తనాక్. తోరా, నెవాయిం, కెతువీం అనే 3 పదాలని వాడారు. తోరా అంటే ధర్మశాస్త్ర పుస్తకాలు, నెవాయిం అంటే ప్రవచన పుస్తకాలు, కెతువీం అంటే కీర్తన పుస్తకాలు. కాబట్టి యేసు కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తూ కరెక్ట్గా చెప్తున్నాడు. నన్ను గురించి మోసే పుస్తకాల్లో ఉన్నాయి, ప్రవచన గ్రంథాల్లో ఉన్నాయి, కీర్తనల గ్రంథాల్లో నన్ను గురించే రాయబడి ఉన్నాయి. ఇది తెలియని మందమతులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అయితే నేను యేసుక్రీస్తుని గురించిన వాగ్దానాలు ఈ పుస్తకాలు అంతటా చేయబడింది. ముందుగా వాగ్దానం చేయబడింది అంటే ఏమర్థం? యేసు రాకముందే ఈ పుస్తకాలన్నీ రాయబడింది. దాంట్లో అంతటా కూడా ఎవరి గురించిన వాగ్దానమే? యేసుని గురించిన వాగ్దానమే. హల్లెలూయా. ఇంకో మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువే చెప్పిన మాటలు ఇంతవరకు చదువుకున్నాము. ఇప్పుడు తన శిష్యులు కూడా చెప్పే మాటల్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము
45వ వచనంలో, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఇది ఏ కాన్వకేషన్ అని అంటే, యేసు ప్రభు వారు గలిలయలోకి వెళ్ళి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అని పిలుస్తాడు. ఫిలిప్పుని, యేసు ప్రభు శిష్యులలో ఒకడే ఫిలిప్పు. ఆ ఫిలిప్పుని గలిలయ వాడు. ఫిలిప్పు నన్ను వెంబడించురా అనగానే ఫిలిప్పు యేసు ప్రభు వెంబడి వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత ఈ ఫిలిప్పు ఏం చేస్తాడంటే, నతనయేలును అనబడిన వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలుస్తాడు. నేను కూడా యేసు వెంబడి వెళ్తున్నాను, నువ్వు కూడా యేసు వెంబడి రా అని చెబుతూ ఆ ఫిలిప్పు నతనయేలు అనే వ్యక్తితో చెప్పేటప్పుడు ఈ మాట మెన్షన్ చేస్తున్నాడు. ఏ మాట మెన్షన్ చేస్తున్నాడు? ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తల్ని ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఇప్పుడు యేసు ప్రభువుని నేను కనుగొన్నాను. ఆయన ఎవరంటే, ఆల్రెడీ మోసే చెప్పాడు చూడు, ఆయనే వచ్చేసినాడు. ఆల్రెడీ ప్రవక్తలు చెప్తా ఉన్నారు చూడు, యేసు వస్తాడని, ఆయన వచ్చేసినాడు, కనుగొన్నాను నేను, రా నువ్వు కూడా అని ఎవరిని పిలుస్తున్నాడంటే నతనయేలుని పిలుస్తూ ఉన్నాడు. అయితే అలా పిలిచి ఏం చెప్తున్నాడు? కనుగొంటిమి. ఆయన ఎవరు? యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. వేరే వాళ్ళు కాదు. అయ్యో, పాత నిబంధనలో ఉండే వేరే ఎవరో కాదు. పాత నిబంధన లోకంలో ఒకవేళ ఈ పేరు మెన్షన్ చేయలేదనుకో, పాత నిబంధన బైబిల్లో చెప్పింది కూడా ఈ దేవుడు అని చెప్పేసి ఉంటారేమో మళ్ళీ. అందుకే పర్టికులర్గా రాయబడింది. మోసే చెప్పిన దేవుడు ఎవరు, తర్వాత కీర్తనలో చెప్పబడిన దైవం ఎవరు, ప్రవక్తలు చెప్పినటువంటి దైవం ఎవరు అనంటే ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇవన్నీ ముందుగానే ఏం చేయబడి ఉన్నాయి? వాగ్దానం చేయబడి ఉన్నాయి. ఎవరు వస్తారని? యేసే వస్తాడు. దాన్నే రోమా సంఘానికి పౌలు రాసేటప్పుడు ఇంత మెసేజ్ని ఒక మాటలోనే పొందుపరిచి రాశాడు. ఇప్పుడు ఇన్ని మాటలు లోపలికి వెళ్తేనే మీకు అర్థమవుతాయి. ఆ ఒక్క మాట చదివేస్తే మీకు అర్థం కాదు. ఒకసారి రోమా వెళ్తారండి. రోమాకి వెళ్తే మీకు అర్థమవుతాయి. ఆ మాట ఎంత అద్భుతమైన మాట కదా. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆశీర్వార్తని పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎవరి యందు? ప్రవక్తల ద్వారా. లేఖనాలంటే వాక్యము, లేఖనం అంటే వాక్యము, వర్డ్స్. ఏ వర్డ్స్? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న వర్డ్స్. యేసు శరీరధారిగా రాకముందు రాయబడిన లేఖనాలలో ఎవరి గురించి ప్రామిస్ చేసి ఉంటుంది? వాగ్దానం యేసుని గురించి. ఎందుకు యేసు రావాలి? కృపా సమాధానం కావాలంటే యేసు రావాలి. విడిపోయిన అందరూ సమాధానం అవ్వాలంటే యేసు రావాలి. పాపిష్టు జనాలు పరిశుద్ధం అవ్వాలంటే యేసు రావాలి. అందుకనే యేసు వచ్చేదానికి ఏదో టపక్కని ఒక సాధారణమైన ఒక వ్యక్తి, ఒక తల్లికి పుట్టే బిడ్డలాగేసే పుట్టి వచ్చేసలేదు లోకంలో. హల్లెలూయా. రావడానికి ముందే ప్రణాళికలు, వాగ్దానాలు, ప్రవచనాలు ఇన్ని కొల్లకోలలుగా ఉన్నాయి. యేసు దేవుడు కాడని చెప్పడానికి, నిరూపించడానికి ఎవడికి దిల్లు దమ్ము లేదు. యేసు మాత్రమే దేవుడు. హల్లెలూయా. ఆమేన్ చెప్తారు గట్టిగా. కాబట్టి యేసు ఎవరు అనుకుంటున్నారంటే, ముందుగానే వాగ్దానం చేయబడినవాడు, ఆ వాగ్దానంను నెరవేర్చడానికి వచ్చినవాడు యేసు ప్రభు. వచ్చి ఆ వాగ్దానాలను ఏం చేశాడు? నెరవేర్చాడు. చెప్పబడినట్లే వచ్చాడు, వచ్చినట్లే నెరవేరింది. ఒకవేళ చెప్పబడింది రాలేదనుకో తప్పు అయిపోయి ఉంటాడు, దేవుడు కాదు. ఒకవేళ వచ్చి కూడా అది నెరవేరలేదనుకో అప్పుడు కూడా దేవుడు కాదు. ఆయన చెప్పబడినట్లే వచ్చాడు, వచ్చినట్లే నెరవేర్చాడు. అప్పుడు లేఖనాలు కరెక్టో, దేవుడు కరెక్ట్. హల్లెలూయా చెప్తారా? అందుకే ఇంత పవర్ఫుల్ ఈ బైబిల్కి, ఇంత శక్తి కలిగినది బైబిల్.
లోకమంతటా ఈరోజు చూసేది దేన్ని బట్టి అంటే బైబిల్నే చూస్తూ ఉన్నాడు, బైబిల్నే కలబెడతా ఉన్నాడు. ప్రతి వాడు చదవడం ప్రారంభించేసినాడు బైబిల్ని. అన్యజనుడు చదవడం ప్రారంభించేసినాడు. తప్పొప్పులు కనిపెట్టేదానికి, డిబేట్లు చేసేదానికి కూడా బైబిల్ చదువుతున్నారు. ఎలాగైనా బైబిల్ చదవాల్సిందే ప్రతి వాడు. అయితే చివరికి కనిపెట్టి ఒకరోజు ఖచ్చితంగా దేవుడు వాడిని పట్టుకోబోతాడు. గట్టిగా ఆమెన్ చెప్తారా? రైట్. కాబట్టి తర్వాత భాగానికి మనం వెళదాం. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. యేసు ప్రభులో ఉన్నటువంటి 2 స్వభావాల్ని ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమేమిటి? యేసుక్రీస్తు శరీరమును బట్టి ఏ సంతానమో? దావీదు సంతానంలో వచ్చాడు. శరీరమును బట్టి అంటే ఏమి? ఆ జీసస్ క్రైస్ట్ ఫుల్ అండ్ ఫుల్ గాడ్. ఆయన దైవ పుత్రుడు, దైవ సన్నిధిలో ఉంటాడు, తండ్రి రొమ్మును ఆనుకునే ఉంటాడు, తండ్రితో సమానంగా ఉంటాడు. అలాంటి ఆ యేసు దేవుడు ఏమిగా రావాల్సి వచ్చిందంటే శరీరంలోకి రావాల్సి వచ్చింది. అందుకే శరీరమును బట్టి అని రాయబడింది. శరీరమును బట్టి అంటే అర్థం ఏమిటి? ఆయన శరీరముగా జన్మించినటువంటి జన్మను తెలియజేస్తుంది. యేసు శరీరమును బట్టి ఏ ఒక గోత్రములో ఏ సంతానంలో వచ్చాడు అని అంటే దావీదు సంతానంగా వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు ఏ సంతానం? మత్తయి 1:1 రాయబడింది. యేసు ప్రభు వారు ఏ సంతానంలో రావటానికి ఒక జనాలజీనే రాయబడింది. మత్తయి 1:1 ఏం రాయబడింది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. ఆమేన్. ఎందుకు అబ్రహాముని దావీదుని మెన్షన్ చేశారు అక్కడ? అబ్రహాములో నుండి దావీదు వచ్చాడు, దావీదు గోత్రంలో నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఈ గోత్రంలో వచ్చేది కూడా ముందుగానే వాగ్దానం చేయబడింది. ముందుగానే ఆయన ఒక గోత్రాన్ని చెప్పేసి ఇంకో గోత్రంలో పుట్టేయలేదు, ఒక స్థలంలో పుడతానని చెప్పేసి ఇంకో స్థలంలో పుట్టేయలేదు. చాలామంది చెప్తా ఉంటారు కదా, నేను చచ్చిపోయి ఏడు పాతి పెడితే ఆడలేస్తా. అవునా? 7 చచ్చిపోతే ఆడలేస్తాడంట, 7 నుంచి ఎట్లు పోతాడు? భలే ఉండదు కథలు. ఇట్లా చెప్పుకొని లోకాన్ని ఏమారుస్తూ ఉంటారు జనాలు. కానీ జీసస్ అలా కాదు, ఎక్కడ ఎలా చెప్పాడో అలాగే చేశాడు. కావున ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు లోపల 2 స్వభావాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి దైవ స్వభావం, ఇంకొకటి మానవ స్వభావం. అప్పుడు యేసు ప్రభు వారు మాత్రమే ఫుల్ అండ్ గాడ్ అండ్ ఫుల్ అండ్ మ్యాన్. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు మాత్రమే 100% గాడ్, 100% మ్యాన్. యేసు ప్రభు మాత్రమే. అట్లా ఎవరైనా కాగలరా ఈ లోకంలో అంటే ఎవడు కాలేడు, యేసు ప్రభు తప్ప. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఆ ఫుల్గా ఉన్నటువంటి సన్ ఆఫ్ గాడ్ శరీరమును బట్టి లోకానికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక గోత్రం కావాలి, ఒక కన్యక మరియ కావాలి, ఒక ఊరు కావాలి, ఒక ప్రాంతం కావాలి. అన్నిటిని ముందుగానే ప్లాన్గా వాగ్దానం చేసేసాడు. ప్లాన్ చేసుకునేసినాడు. ఆ ప్లాన్ ప్రకారమే దావీదు సంతానంగా శరీరమును బట్టి లోకానికి వచ్చాడు. వచ్చేసి సేవ చేశాడు, సేవ చేసి మరణించాడు, మరణించి పాతిపెట్టబడ్డాడు. పాతిపెట్టబడిన తర్వాత 3వ రోజు ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? పునరుద్ధానుడుగా లేచాడు. అదే రాయబడింది అక్కడ. ఇప్పుడు తర్వాత మాట, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున. ఆయన పుట్టినందున దావీదు సంతానం, మృతుల్లో నుండి మరలా పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు. చెప్పండి, ఎవరి కుమారుడు ఆయన? ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుని కుమారుడు అనగానే చాలామందికి ఫాదర్ ఆఫ్ గాడ్ ఈయన పుట్టించినట్టున్నాడు అనుకుంటారు. అప్పుడు పుట్టించేదానికి ఇంకొక లింక్ పెడతారు. అప్పుడు ఫాదర్కి భార్య యాడుంది? పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. హల్లెలూయా. ఈ కుమారుడు అనగానే ఆయన తండ్రిని కుమారుడు, అప్పుడు ఆయనకి భార్య యాడుంది? ఇలాగ అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి, దేవుని కుమారుడు అంటే ఏం అర్థం తెలుసా? దేవుడే అని అర్థం. హల్లెలూయా. ఆమేన్. ఒక మాట చూపిస్తాను రండి. యోహాను సువార్తలో
మీకు అప్పుడు అర్థమవుతుంది దేవుని కుమారుడు అంటే దేవుడే. ఒక పుట్టి గ్రుడ్డివాని కన్నులు యేసు ప్రభు వారు తెరచాడు. ఆ సందర్భంలో కాదు, దేవుని కుమారుడు అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రండి, 5వ అధ్యాయంకి వెళ్తారండి. బెత్తెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తరువాత యేసు ప్రభు వారితో వాగ్వాదం జరుగుతుంది, యూదులకు యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట 16, 17, 18 వచనాల 5లో, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవుడితో సమానునిగా చేసుకొనెను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆయన నా తండ్రి అని ఎవరన్నారు? యేసు ప్రభు అంటే ఇప్పుడు యూదులు అంటున్నారు. యూదులకు తెలుసు దేవుని కుమారుడు అంటే దేవుడే అని వాళ్ళకి తెలుసు. ఆమెన్ చెప్తారా? అందుకే ఈ మాట వాళ్ళు 18లో వాడుతున్నారు. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే గాక దేవుణ్ణి ఏమంటున్నాడు? తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? సమానుడిగా చేసుకునేది కాదు, సమానుడే. ఎవరో కానీ తండ్రితో సమానుడు అనే విషయం యూదులకు తెలుసు. హల్లెలూయా. కుమారుడు తండ్రితో సమానం అనే విషయం యూదులకు తెలుసు. కానీ ఆ యేసు తండ్రికి కుమారుడు కాదని వాళ్ళు వాదన. ఎందుకు? విశ్రాంతి దినాన్ని మీరిపోయినాడు. తండ్రికి కుమారుడైతే విశ్రాంతి దినాన్ని మీరుతాడా అనేది వాళ్ళ ప్రశ్న. అంటే కుమారుని చూడలేదు వాళ్ళు, కుమారుని నమ్మలేదు వాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడిన విశ్రాంతి దినాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అని అంటే, తండ్రికి కుమారుడు అయితే తండ్రితో సమానుడు. అలా చెప్తారు గట్టిగా. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు అని అంటే, మృతులలో నుండి లేచుటలో ఆయన పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఎవరై ఉన్నాడు? దేవుని కుమారుడు. హల్లెలూయా. అది ఎలా నిరూపించాడంట? ప్రభావముతో నిరూపించాడు. యేసు ప్రభు వారు ప్రభావంతో నిరూపించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభులో ఎన్ని స్వభావాలు కనబడుతున్నాయి? ఒకటి మానవ స్వభావం, రెండవది దైవ స్వభావం. ఆయన దేవుడుగా ఉన్నాడు, మానవుడిగా వచ్చాడు, మృతులో నుండి లేచిన తర్వాత మళ్ళీ దేవుడు అయిపోయినాడు. హల్లెలూయా చెప్తారా? అంటే దేవుడుగా ఉన్న స్థానం నుండి దిగి వచ్చాడు, రిక్తికునిగా చేసుకున్నాడు తాను మన కోసం, లోకం కోసం. చేసేసిందని చేసేసి మళ్ళీ తిరిగి లేచి ముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలోకి మళ్ళీ వెళ్ళాడు. అది కుమారుడు, దేవుని కుమారుడు. అర్థమైంది? ఇప్పుడు యేసు ప్రభులో ఇది రెండు తెలియకుండా అల్లాడుతూ ఉంటారు క్రైస్తవ సేవకులు, క్రైస్తవులు కూడా. ఈ రెండు అదేమంటారు, ఈ రెండు బేసెస్ తెలియలేదు. కుమారుడుగా రావడానికి ముందు ఆయన దైవమే, కుమారుడికి వచ్చిన తర్వాత కూడా ఆయన దైవమే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ దైవం ఏమిగా మారాడు? కుమారుడుగా మారాడు. సన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్గా మారాడు, మనిషి కుమారుడు మారాడు. ఎందుకో? యేసు ప్రభు కుమారుడు అయినటువంటి దేవుడు ఎందుకు మనిషి కుమారుడుగా మారాడు? శరీరంలో ఎందుకు వచ్చాడు? మాకేం తెలుసండి అంటారా? యేసు ప్రభు శరీరంలో రావడానికి ఆయనకి గాచారం ఏమి? గాచారం అట్లా అడిగితే చెప్తారేమో మీరు. హల్లెలూయా. యేసు ప్రభుకి శరీరంలో రావడానికి ఈ కారణమేమి? నువ్వు నేను శరీరంలో ఉన్నామయా, నీకు నాకు మన భాషలో చెప్తేనే అర్థమవుతుంది. ఒక కప్పు వచ్చి నీకు చెప్తే ఏమైనా అర్థమవుతుంది? కప్ప భాష కప్పలకు కదా తెలుసు. హల్లెలూయా. ఒక జంతువుకి ఇంకో జంతువుకి దా తెలుసు. మనిషికి జంతువుకి సంబంధం ఉందా? ఆమేన్. అప్పుడు నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఏమైనా అంటే నిన్ను రక్షించుకోవాలి అంటే దేవుడే మన యొక్క స్వభావంలోకి, మన రూపంలోకి రావాలి.
అందుకే జీసస్ వచ్చింది మన శరీరాన్ని ధరించి, రక్త మాంసాలు ధరించి ఎందుకు వచ్చాడు? ఆ పిల్లలు రక్త మాంసాలతో ఉండారు. ఆ పిల్లలు నేను రక్షించాలంటే నేను రక్త మాంసంలోకి వెళ్ళాలి. నేను ఆ పిల్లలు రక్షించాలంటే నేను రక్తం కార్చాలి. రక్తం కార్చాలంటే సన్ ఆఫ్ గాడ్ రక్తం ఏడుంది? వాక్య రూపమైన దేవుడికి ఏడ రూపం ఉంది. అప్పుడు హల్లెలూయా చెప్తారా? వెలుగుగా ఉన్నాడు ఆయన, ఆ రూపం లేకుండా ఉన్నారు వాళ్ళు. దేవుడు ఆత్మస్వరూపి. ఏం స్వరూపి? అప్పుడు దేవుడు ఒక రూపంలోకి రావాలి, ఒక దాంట్లోకి రావాలి. అందుకే మనుషుల రూపంలోకి వచ్చాడు. ఎందుకు మనుషుల రూపంలోకి వచ్చాడు? మనమంతా ఆయన రూపంలో చేయబడ్డాం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా రాకపోతే లోకానికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, తండ్రితో సమాధానం అయ్యేవాళ్ళు కాదు, పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. యేసు రావటం వల్ల పరలోకానికి రూటు చూపించాడు, పరలోకానికి అర్హులుగా చేశాడు, పరలోకానికి మార్గం చూపించాడు. కనుక యేసు శరీరధారిగా వచ్చి చేశాడు. కాబట్టి ఈ పేస్ని నమ్మాలి. ఆయన శరీరధారిగా రాక ముందు ఎలా ఉన్నాడు అది తెలియాలి, శరీరధారిగా వచ్చి చేసిన తర్వాత మళ్ళీ ఎలాగనా ఉన్నాడు, ఈ 3 పేసెస్ తెలియాలి ప్రతి క్రైస్తవుడికి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? యేసు శరీరధారి అనేది సెంటర్. శరీరధారికి రాకముందు ఆయన గాడే, శరీరధారి తర్వాత కూడా ఆయన గాడే. ఈ పేస్లో ఉన్నాడు స్టార్టింగ్లో. ఇది చేసి ముగించిన తర్వాత అదే పేస్కి వెళ్ళిపోయినాడు, అంతే. అది జీసస్ క్రైస్ట్ చేసింది. అందుకనే ఈ మాట ఈ 2-3 పేజీలు అర్థం కావాలని చెప్పే ఫస్ట్ ముందుగా వాగ్దానం చేసింది చెప్పాడు, తర్వాత శరీరధారిగా పుట్టింది చెప్పాడు, తర్వాత మృతుల నుండి లేచినటువంటి ఆయన ఎవరై ఉన్నాడు? దేవుడి కుమారుడుగా ఉన్నాడని చెప్పాడు. 3 ఫేజెస్ని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇది కొంచెం మీకు ఆత్మీయంగా ఉంటే లేఖనాల్ని గ్రహింపు చెవులో వేసుకుంటే వాళ్ళకి అర్థమవుతాయి. ఇవన్నీ మామూలు ప్రసంగాలు వినేవాడికి అలాంటివి అర్థం కావు. వాళ్ళు చెప్తారా? బోరు కొడుతుంది, వాళ్ళకి బుర్ర లోపల కూడా పోదు, దూరి మైండ్లో కూడా పోదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆశీర్వాదాలకు వచ్చేవాళ్ళు, డబ్బులు కావాలి నాకు, స్వస్థత కావాలి నాకు, విడుదల కావాలి నాకు, అలాంటి వాళ్ళకి ఈ ప్రసంగాలు అర్థం కావు. అందుకే చాలామంది ఈ ప్రసంగాలు తెలియకపోవడం వల్లే క్రైస్తవత్వంలో నిలబడలేక అలా ఇలా ఉంటున్నారు. అయితే లేఖనాలు ఎరిగిన వాడిని ఎవడు కూడా టచ్ చేయలేడు, ఎవడు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. చివరిగా ఇది క్లోజ్ చేస్తాను నేను. ఈరోజు ఇంట్రడక్షన్ క్లోజ్ చేసి తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. తర్వాత రాయబడింది, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలో చూసారా? ఈయన నామము నిమిత్తం. ఎవరి నామం నిమిత్తం? ఇప్పుడు యేసుక్రీస్తు నామం నిమిత్తం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అని 3 ఫేసెస్ చెప్పాను నేను మీకు. ముందు వాగ్దానం చేయబడినవాడు, శరీరమును బట్టి దావీదు సంతానం వచ్చినవాడు, మృతుల నుండి లేచుటలో దేవుని కుమారుడు. ఈయన ద్వారా, ఇప్పుడు ఈయన నామం ద్వారా, యేసు ప్రభు నామం అది, యేసు నామం ద్వారా, నామం నిమిత్తము సమస్త జనులు. ఏ జనులు? తక్కువ కులస్తులు, ఎక్కువ కులస్తులు, వీళ్ళకి మాత్రమే కాదు. చాలామంది చెప్తా ఉంటారు, మీకు యేసు ప్రభు, మాకు చాలా దేవుడు. కాదేమా, సమస్త జనులు ఆయన నామంలోనే రావాలి రక్షణ పొందాలంటే. రక్షణ వద్దంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు నువ్వు, పరలోకం నాకు వద్దంటే ఎన్నైనా మొక్కోవచ్చు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. పరలోకం కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి, నేను నిజదేవుడిని దగ్గరికి రావాలి అని అంటే ఈయన నామం ద్వారా తప్ప, ఈయన నామం నిమిత్తం తప్ప ఎవడు విశ్వాసంలోకి రాలేడు. ఆ మాట చెప్తా ఉన్నాడు. ఈయన నామం నిమిత్తము సమస్త జనములు విశ్వాసమునకు విధేయులగునట్లు. ప్రతి వాళ్ళు విశ్వాసానికి విధేయతలు అవ్వాలంటే ఎవరి నామంలోనే రావాలా? చెప్పండి, వెనకాల ఉండేవాళ్ళు ఎవరి నామం? ఇదే చెప్పాలి, లోకానికి చెప్పాలి. నువ్వు నేను చెప్పాల్సింది యేసయ్య నామం. అయ్యో, లోకంలో ఎన్ని నామాలు ఉన్నా, అపోస్తల కార్యములు 4:12లో ఆ పైన ఆకాశంలోను, కింద భూమిలోను, భూమి కింద నీళ్ళలోను, ఈ లోకంలో ఉండే ఏ నామంలో రక్షణ లేదు మనకి. భూమి మీద ఇవ్వబడిన ఒకే ఒక నామంలో రక్షణ ఉందంటాడు, అది యేసు నామమే. కాబట్టి యేసు నామం ద్వారానే రక్షణ, యేసు నామం ద్వారానే రక్షణ. కాబట్టి ఇక్కడ రాయబడింది, అందరూ విశ్వాసానికి విధేయులు అవ్వాలంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యం. అలా చెబుతూ ఈయన ద్వారా మేము కూడా కృపని, అపోస్తలత్వాన్ని పొంది తిని అంటున్నాడు పౌలు. నేను కూడా కృప పొందింది ఆయన ద్వారే. అసలు పౌలు ఏమన్నా సాధారణమైనవాడా? చెప్పండి. సౌలు ఎట్లున్నాడు?
సంఘాన్ని అట్లే హింసిస్తూ ఉన్నాడు. సంఘాన్ని చెదరగొట్టింది సౌలే. ఇంటింటా చొచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళని చెరసాలలు వేయించి చంపి, ఎంత కఠినంగా ఉన్నాడంటే స్టెఫన్ని చంపేదానికి అసలు ప్రధాన కారకుడే ఈ సౌలు అంట. అంత కఠినమైన వాడు, అంత దుర్మార్గమైన వాడు, అంత మత పిచ్చి, యోధా మత పిచ్చి పట్టినవాడు. యోధా మత పిచ్చి. పాత నిబంధనలు చెప్పాం చూడండి, అన్నీ తెలుసు. కానీ ఆ పాత నిబంధనలో చెప్పబడింది క్రీస్తుని గురించి అని తెలియదు. ఇప్పుడు మనోళ్ళు లోకంలో ఉంటారు చూడండి, క్రైస్తవులు నామకార్థంగా, అలాంటి ఒక స్థితిలో ఉన్నాడు సౌలు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంతా చదువుతారు, కానీ బైబిల్లో క్రీస్తుని గురించే రాయబడింది. ఆయనను విశ్వసించాలి, ఆయనకి లోబడాలి, ఆయన చెప్పినట్లు నడవాలి, జీవించాలని మాత్రం తెలియదు. కానీ అన్నీ ఉంటుంది వాళ్ళకి, అన్నీ ఉంటుంది. యేసు తప్ప అన్నీ ఉంటుంది వాళ్ళకి. సేమ్ లైక్ సౌలు కూడా అట్లే ఉన్నాడు. అన్ని లేఖనాలు తెలుసు. రిచ్ మ్యాన్, సంపన్నుడు, విద్యావంతుడు, గమాలియల్ పాదాల దగ్గర ఎంత చదువు అంటే చాలా అద్భుతమైన ఫిలాసఫీయే ఎవరు చేసినటువంటి వాడు సౌలు. కానీ ఘోరాతి ఘోరంగా సంఘానికి డెడ్ ఆపోజిట్ అయిపోయి, క్రైస్తవానికి ఆపోజిట్ అయిపోయినప్పుడే దేవుడు కృప అతని మీదకి దిగి వచ్చి అతనిని దేవుడు రక్షించాడు. హల్లెలూయా చెప్తారా? అదే రాస్తున్నాడు, ఈయన ద్వారా మేము కూడా కృపని అపోస్తలత్వమును పొందితిమి. ఇప్పుడు మీకు వాళ్ళకి రాస్తున్నాడు, రోమా వాళ్ళకి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో వచ్చిన మనం కూడా యేసుక్రీస్తు వారముగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. అందుకే ఆయనను పూజిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గురించి బోధిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం. మనం ఇంతవరకు యేసు దగ్గరికి రానంత వరకు ఎవరి వారముగా ఉన్నామో మీకే తెలుసు. మీరు ఎవరి వారై ఉన్నారో మీకే తెలుసు. ఇప్పుడు నువ్వు నేను యేసుక్రీస్తు వారముగా ఉండుటకు పిలువబడితిమి. ఎంత ధన్యులు మనం. హల్లెలూయా చెప్తారా? యేసుక్రీస్తు వారముగా, యేసుక్రీస్తు బిడ్డలముగా నీవు నేను ఉండుటకు పిలువబడితిమి అనే మాటని రోమా సంఘానికి రాస్తున్నాడు. ఇవన్నీ పునాది అంటారు. పునాది. ఒక పత్రిక రాయడానికి ఏముండాలి? బేస్మెంట్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఈ రోమా పత్రికలో ఏం రాశాడు అని అంటే యేసుక్రీస్తుని గురించి రాశాడు. యేసుక్రీస్తుని యందు ఎలా విశ్వసించాలని రాశాడు. సువార్తను రాశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించిన సువార్తను రాశాడు. కాబట్టి ఆ సువార్త ద్వారా మీరందరూ ఆయన వాళ్ళుగా మారాలి అనేదే ఆల్టర్ కాల్. ఫుల్ ఈ యొక్క రోమపత్రికలో యేసు ద్వారా కృప, యేసు ద్వారా విశ్వాసం, యేసు ద్వారా రక్షణ, యేసు ద్వారానే మనం అంతటా కూడా పరలోకానికి వెళ్తాం అనేది ఇంకా మున్ముందు ఈ గ్రంథము ద్వారా, ఈ పత్రిక ద్వారా మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఇప్పటి వరకు మనం 7 వచనాలు ధ్యానం చేస్తున్నాం కనుక 8వ వచనం నుండి తర్వాత ఏమేమల్లా జరుగుతుందో ధ్యానించుకుంటూ వెళదాం. దేవునికి స్తోత్రం. ఇది పునాది కాబట్టి కొంత కడగాలు వేయాలి బాగా స్ట్రాంగ్గా. అందుకని హల్లెలూయా. గోడలు సరసరానైపోతుంది మళ్ళీ కనుక ఫాస్ట్గా కట్టుకుంటూ వెళ్తాం. కనుక అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. యేసుని గురించినటువంటి అవగాహన లేని ఎందరో క్రైస్తవులు అయిపోయి ఉన్నారు. ఎందరో క్రీస్తుని గురించి అవగాహన లేదు వాళ్ళకి. ఎంత భయంకర స్థితిలో ఉన్నారు. అందుకే బైబిల్ చదవండి. కరుణామయుడు చూస్తే 10% కూడా క్రీస్తుని తెలుసుకోలేము. కరుణామయుడు చూసేసి అదే క్రీస్తు అనుకుంటున్నారు. బైబిల్ చదివి తెలుసుకోండి క్రీస్తుని గురించి. బైబిల్లో ఉన్న గొప్పతనం ఈ లోకంలో ఏ పుస్తకాలు లేదండి. దానికి ముందర అన్ని పుస్తకాలు సాకిల పడాల్సిందే. ఆ ముందర ఒక్కటి కూడా నిలబడటానికి ధైర్యం చాలదు. కనుక అందరూ కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మేము రోమా పత్రికను ధ్యానం చేసుకుంటూ రావటానికి మాకు కల్పించిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ అవకాశాన్ని తండ్రి అందరూ చేజార్చుకొని తండ్రి పోగొట్టుకున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అయితే మాకు తండ్రి నీ లేఖనాల్ని తండ్రి నేర్చుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు తండ్రి. ప్రభా, మీరు మీ కుమారుడైన క్రీస్తుని గురించి ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేయబడినట్లుగానే ఈ లోకానికి మీరు దావీదు సంతానముగా వచ్చి తండ్రి మీరు మరణించి పాతిపెట్టబడి 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో
నిరూపించారని మేము చూస్తున్నాం తండ్రి. మీరు దేవుడేనైనా, దేవునితో సమానుడు అని రాయబడిన మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. అది మాత్రం కాదు ప్రభా, ఈయన ద్వారానే, ఈ నామము ద్వారానే విశ్వాసములకు విధేయులు అవుతారు. ఈయన ద్వారానే కృప, ఈయన ద్వారానే అపోస్తలత్వాన్ని పొందితిమి. మీరు కూడా క్రీస్తు వారై ఉండటానికి పిలువబడ్డారని పౌలు గారు రోమా సంఘానికి ఇచ్చినటువంటి పిలుపును నాయనా ఈ భారతదేశానికి కూడా అట్టి పిలుపు వచ్చినట్లుగా, భారతదేశం అంతటా కూడా క్రీస్తు వారై ఉండునట్లుగా, విశ్వాసమునకు విధేయులగినట్లుగా, ఆ కృపలోకి వచ్చినట్లుగా, ఆ రక్షణలోకి వచ్చినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మా ప్రియ సహోదరి సహోదరులు ఎందరో అసత్యంలోను చీకటిలోను దేవా నిజ దేవుడైన నిన్ను విడిచి తండ్రి జీవజలమైన నిన్ను విసర్జించి ప్రభా బద్దలైపోయిన తొట్టెలు నిర్మించుకుంటున్నారు నాయన తండ్రి. జీవజలపు ఓటైన నిన్ను వదిలేశారు. వారి నేత్రాలు తెరవండి ప్రభా, వారి నేత్రాలు తెరిచి మార్చండి నాయన. ప్రత్యేకంగా కూడి వచ్చిన సంఘస్థులు, ప్రతిరోజు కూడా ఉదయకాల డివోషన్కి వస్తున్న వారు, వారి కుటుంబాలు, వారి జీవితాలని మీరు ఆశీర్వదించి బలపరచండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో వారు వేటి కొరకు ప్రార్థిస్తున్నారు, వేటినైతే ప్రార్థనలో పాయింట్స్గా పెట్టారో వాటన్నిటిని ఆలకించి అద్భుతం చేయమని, కూడి వచ్చిన అందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకార్యము దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ 4వ తారీఖు డివోషన్కి కూడి వచ్చిన వారందరితోనూ, ఈ మీడియా ద్వారా చూస్తున్న వారందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.